చూడప్పా సిద్ధప్ప సారు సింహం లాంటోడబ్బా. అది గడ్డం గీసుకోలేదు, సార్ గీసుకుంటాడు అంతే. సీజ్ ది షిప్ అని లాస్ట్ పంచ్ ఇచ్చేసి వెళ్ళిపోనాడు. అది పవర్ లో ఉన్న పొగరు. దాన్ని ముట్టుకుంటే కొట్టినట్టే, దాంతో ఎట్టుకుంటే సచ్చినట్టే. అందుకే ఇప్పుడు పీక్కోలేక లాక్కోలేక సత్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్తే షిప్పును సీజ్ చేస్తారా? అంత సీనుందా అని వైసీపీ బ్లేడ్ బ్యాచ్ తెగ ఎగిరెగిరి పడ్డారుగా. ఇప్పుడు ఏటైంది? ఇప్పుడు ఏటైపోయింది అంటున్నాను. ఆడు అగర్వాల్ అయినా, అది స్టెల్లా షిప్ అయినా, దిల్లారంగ షిప్ అయినా పవన్ కళ్యాణ్ కంట్లో పడ్డాక ఇక తప్పించుకోలేదా? షిప్ సీజ్ అయిపోయింది. దెబ్బకి వైసీపీ దొంగల ముఠాకి తుప్పు వదిలిపోయింది. ఏటన్నారు? పవన్ కళ్యాణ్ ఆర్డర్ ఎత్తే ఎవరు పాటిస్తారు? అది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అని తోకమట్టగాలంతా గొట్టాల ముందు కూకొని లంగోటా ముచ్చట్లన్నీ చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అని ఎక్కడైతే నిల్చుని అన్నాడో అక్కడి నుంచి ఆ షిప్ ఇప్పటిదాకా కదిలింది లేదు. షిప్పును సీజ్ చేసి అందులో ఉన్న బియ్యాన్ని ఇంకోసారి పడవలేసుకెళ్లి ఆఫీసర్లంతా చెకింగ్లు చేశారు. ఆడు ఎంత పెద్ద మనగాడైనా కానివ్వండి, షిప్పును వదిలేదే లేదని తేల్చి చెప్పేశారట. అంతేకాదు ఆ షిప్పులోకి బియ్యం ఎట్టా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, వెనకమాలి ఎవడున్నాడు, వాళ్ళ బండారం అంతా బయటికి లాగుతున్నారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆ పక్కనే ఉన్న కెన్ స్టార్ షిప్ లో ఆర్థిక మంత్రి ఈ అంకుడు బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నాడని వైసీపీ సిల్లరగాళ్ళు అవాకులు చెవాకులు పేలారు కదా. ఆ షిప్ లో కూడా అధికారులు వెళ్లి చెకింగ్లు చేస్తే అందులో బాయిల్డ్ రైస్ ఉన్నట్టు తేలిందట. అయిందా? ఇప్పుడు ఆ ముష్టి మొహాలు ఎక్కడెట్టుకుంటారు? జనగన్న ఎడం చెయ్యి నాదంటే నాదని బిల్లా రంగాల కొట్టుకునే ఆ అంబోతు అంబటి బందరు బ్లేడ్ బాబ్జీ పేరుని ఇద్దరు లగెత్తుకుని వచ్చి గొట్టాల ముందు కూకొని నువ్వా నేనా అన్నట్టు ఎడవ కూతలన్నీ కూసేశారు. ఇప్పుడు అందులో ఉన్నది బాయిల్డ్ రైస్ రా బొబ్బాజికాయ మోపోలారా అని చెబితే అన్ని మూసుకొని కూకున్నారు. అయినా జనగన్న తల్లో పిరుదుల్లా బతికే ఈ సిల్లరగాళ్ళు ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ? 10 ఏళ్ళు ఎవ్వడి సపోర్టు లేకపోయినా పార్టీని నిలబెట్టి ఆడు ఈడు మాటలంటే పడి చివరికి ప్రజలు కూడా ఓడించిన ఓపికతో నిలబడి ఇప్పుడు ఇటు రాష్ట్రంలో అటు దేశంలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగాడు. అట్లాంటోడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. గుడ్డి కింద 30 కేసులు ఎట్టుకున్న జలగన్నకి వంగి వంగి దండాలెట్టే ఈ వైసీపీ దొంగల బ్యాచ్ ఎక్కడ? అవసరమైతే ప్రధానమంత్రితో కూర్చొని మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసుకుని వచ్చే పవన్ కళ్యాణ్ ఎక్కడ? సీజ్ ది షిప్ కాదు, సీజ్ ది ప్యాలెస్ అన్నాడంటే ఇంట్లో ఎగ్ పప్పులు తింటున్న జలగన్న ఫుట్బాల్ మాదిరి వచ్చి రోడ్డున పడతాడు. ఏటనుకుంటున్నారు? అయినా ఓడిపోయారు కదా, 2-3 ఏళ్ళు ఆ ముష్టిమాలు చూపించకండ్రా బాబా అని అడుక్కుంటుంటే కూడా పద్దాక గొట్టాల ముందు కూకొని పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు. ఊళ్ళేక సత్తున్నారు జనాలు. అసలు ఆ పడవల్ని కాదు వైసీపీ సిల్లర గ్యాంగ్ ను సీజ్ చేయాలి అంటున్నారు ఇప్పుడు ఏపీ ప్రజలు. దేశాంతంగా బతుకుతుంటే చెరువుల్లో కప్పల్లా లొటపిట అంటూ సిరాకు తెప్పిస్తున్నారు. వాళ్ళ పీడ ఇరగడ కావాలంటే సీజ్ చేయాల్సిందే, బొక్కలు ఎట్టాల్సిందే.